माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने RINL के रिवाइवल के लिए 11,440 करोड़ रुपए का पैकेज कल कैबिनेट की CCEA में अप्रूव किया है। ये बहुत बड़ा एक रिवाइवल पैकेज है। RINL देश के स्टील सेक्टर में एक बहुत इंपॉर्टेंट कंपनी है जो कि आंध्र प्रदेश में स्थापित है और ये यूनिकनेस है इसकी कि ये पोर्ट बेस्ड स्टील प्लांट है। इसमें जो हिस्टोरिकल प्रॉब्लम्स थी उनको सॉल्व करने के लिए फ्रेश इक्विटी इन्फ्यूजन और वर्किंग कैपिटल को प्रिफर्ड शेयर कैपिटल के हिसाब से 11,440 करोड़ रुपीस का पैकेज बना है। We have taken the challenge. PSU also, if we run with transparency, with good management, PSU also they can compete with any private sector. That 100% successful of this unit. We wanted to take on as a challenge. I congratulate Honorable Prime Minister. My sincere thanks to Honorable Prime Minister on behalf of our Andhra brothers and sisters. We are going to successfully show that Visakhapatnam plant will be the #1 plant in India in the steel production. That is my challenge I have taken. Privatization issue will not arise in INA issue. మళ్ళీ కొత్త ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ లైసెన్స్లన్నీ కూడా మళ్ళీ పునరుద్ధరించి రా మెటీరియల్ అవైలబిలిటీ అది శాండ్ కానీ మ్యాంగనీస్ కానీ క్వార్ట్స్ కానీ ఇవన్నీ కూడా రీఅవైలబుల్ చేయించాం. 1640 కోట్లు మొదటి ప్యాకేజ్ కింద ఆర్థిక సహాయం చేశాం. ఈరోజు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక కమిట్మెంట్తో మరి ఎవరికి కూడా స్టీల్ ప్లాంట్ అంటే ఎక్కడ కూడా కన్ఫ్యూజన్ లేకుండా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎన్నో సంవత్సరాలుగా ఏ ఉద్దేశంతోనైతే అది ఏర్పడిందో దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రన్ చేయాలి. 3 బ్లాస్ట్ ఫర్నెస్లు కూడా రన్ చేయాలి. 7.3 మిలియన్ టన్స్ ప్రతి ఏడాది ఆ కెపాసిటీ వరకు కూడా దాన్ని పుష్ చేయాలనే ఆలోచనతో ఈరోజు ఈ క్యాపిటల్ ఇన్ఫ్యూజన్ కూడా చేస్తున్నాం. ఖచ్చితంగా ఇది ఒక చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయంగా విశాఖ స్టీల్ ప్లాంట్ చరిత్రలో నిలిచిపోతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్యాకేజీ కేటాయించడాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు పెద్ద ఎత్తున స్వాగతిస్తూ ఉన్నారు. ఏదైతే విశాఖ ఉక్కు పూర్తి సామర్థ్యం ఏదైతే ఉందో 7.3 మిలియన్ల సామర్థ్యాన్ని ఉత్పత్తి చేయడానికి ఈ ప్యాకేజీ ఉపయోగపడుతుందనేటువంటి విషయంలో ఎటువంటి అనుమానం కూడా లేదు. ఏదైతే గత ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉన్నదో దాన్ని పూర్తిగా అమలు చేసినటువంటి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. కార్మికుల యొక్క కష్టాలను అర్థం చేసుకుని వారి కుటుంబాలకు ఏమాత్రం కూడా ఇబ్బంది కలగకూడదు, పూర్తి స్థాయిలో భద్రత కల్పించాలనేటువంటి ఒక ఆలోచనతో ముందు విశాఖ స్టీల్ ప్లాంట్ని మరింత సమర్థమైనటువంటి ప్లాంట్గా ముందుకు నడిపించాలనేటువంటి ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది.